తలకొరివి పెట్టడానికి బాబుగారు కూడా లేరు. కావేరమ్మనే తలకొరివి పెడుతోంది. అర్జున్ పద, బరియల్ గ్రౌండ్కి వెళ్దాం. అత్తయ్య, మీకోసం చాలాసేపు చూసాం. అమ్మమ్మ కూడా చనిపోయే ముందు క్షణాల్లో మీకోసం, అర్జున్ బాబు కోసం కలవరించింది. ఆపు కావేరి. నువ్వు కావాలనే మాకు చివరి చూపు కూడా దక్కకుండా చేసావు. ఏం మాట్లాడుతున్నావని? మీరు రావాలని తనెంత తప్పించిపోయిందో తెలుసా? నువ్వు మాట్లాడు కాకి. ఇదంతా నీ వల్లే. నేను చావుతో రాజకీయాలు చేసేదాన్ని కాదు. నేను మీకు, అర్జున్ బాబుకి కూడా కాల్ చేశాను. ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారు. యమజకి ఫోన్ చేసి చెప్పాను. తను మీకు చెప్తానంది. చెప్పిందో లేదో నాకైతే తెలీదు. ఊళ్ళో వాళ్ళు కంగారు పెడుతుంటే చీకటి పడేలోపు దహనం చెయ్యాలన్నారని మళ్ళీ రెండోసారి యమజకి ఫోన్ చేశాను. తను లిఫ్ట్ చేయకపోతే శివబావని మీ ఇంటికి పంపాను. ఎంత చేస్తే ఆలస్యంగా వచ్చి నాదే తప్పంటారేంటి? అవును, ముమ్మాటికి తప్పు చేసింది నువ్వే. అసలు మేమెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదో తెలుసా? నువ్వు గుళ్ళో చాలా పెద్ద గొడవ చేసి మా పరువు తీసావు. అందుకే నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అత్తయ్య, నా మీద కోపం ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి మంగళ చేసిందిగా, అప్పుడైనా మీరు రావాలిగా. అది కూడా నీ తప్పే. మా అత్తయ్యతో ఇంతకు ముందు కూడా ఇలాగే హార్ట్ అటాక్ డ్రామా ఆడించావు. అందుకే నేను మంగళ మాటల్ని కూడా నమ్మలేకపోయాను. అసలు పెద్దవిడ చనిపోవడానికి కారణం ఈ కావేరియే. గుడిలో పూజ సగంలో ఆపించింది. దాని ఫలితమే ఇది. నోర్మయ్యాలా, అసలు మీరు చెయ్యాలనుకుందే తప్పుడు పూజ. దాన్ని ఆపడం వల్ల ఏ కీడు జరగదు. చూడండి అత్తయ్య, మీరు అమ్మమ్మని చివరిసారి చూడలేకపోవడం నాకు బాధగానే ఉంది. కానీ దానికి కారణం మాత్రం నేను కాదు. ఇదిగో ఈ యమజ. ఇదే మీకు విషయం తెలియకుండా చేసింది. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు కావేరి. నీ ఫోన్ రాగానే నేను వెళ్ళి అత్తయ్యకి చెప్దామనుకున్నాను, కానీ అలే వద్దనింది. ఇంతకు ముందు కూడా నువ్వు అమ్మమ్మతో ఇలాగే హార్ట్ అటాక్ డ్రామా ఆడించావు. అందుకే నిన్ను నమ్మొద్దు అని చెప్పింది.